హాయ్ ఫ్రెండ్స్, మీకు చింతకాయలతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చింతకాయలు అనగానే ప్రతి ఒక్కరి నోట్లోనే నీళ్ళు ఊరుతాయి. అదే చింతకాయలతో పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. ఇప్పుడు ఈ చింతకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ముదిరిన చింతకాయల్ని ఎంచుకొని వాటిపైన తొక్కలు తీసేసుకోవాలి. తరువాత ఆ ముక్కలను మధ్యలోకి కోసి లోపలున్న పప్పులను తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చికారం. ఈ కారం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎలాంటి పచ్చడికైనా కారమే టేస్ట్ని తెచ్చిపెడుతుంది. అదే కారాన్ని మనం రోట్లో దంచుకొని జల్లించుకొని ఆ కారాన్ని మనం పచ్చట్లోకి వేసుకుంటే ఆహా, ఆ రుచే వేరండి. పచ్చడికి ఎలాంటి మసాలా కారం వాడకుండా మనం రోట్లో వేసి చేసుకునే పచ్చికారాన్ని మీరు వాడండి. సరే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే కారం, ఉప్పు, ఆవపిండి తగినంత మోతాదులో తీసుకోవాలి. తరువాత మెంతులు కొద్దిగా, వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకొని కలుపుకోండి. ఈ మిశ్రమంలో మనం ముందుగా ముక్కలు చేసుకున్న చింతకాయ ముక్కలు వేసి నూనె వేసుకొని కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంగు పొడి వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. ఈ మొత్తం మిశ్రమాన్ని కలిపి ఒక కంటైనర్లు వేసి 3 రోజుల తర్వాత తీసి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మజా.